నమస్తే అందరికీ. విషయం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో 6th క్లాస్ నుంచి 10th ఇంటర్ డిగ్రీ ఏ క్లాస్ ఎక్కడి వరకైనా సరే కరికులం కానీ బుక్స్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివే వాళ్ళు కానీ ప్రైవేట్లో చదివే వాళ్ళు కానీ అందరికీ ఒకే రకమైన బుక్స్ ఉంటాయి. అది కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో ఆ బుక్స్నే అందరు చదువుతారు. కానీ హయ్యర్ క్లాస్కి మూలమైనటువంటి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో 1 to 5th క్లాస్ వరకు గవర్నమెంట్ పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఒక రకమైన బుక్స్ ఉంటాయి. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ స్కూల్కి నచ్చిన బుక్స్ వాళ్ళు పెట్టుకొని చెప్తూ ఉంటారు. అంటే మరి ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎందుకు అన్నట్టు అంటే నాకు తెలియక అడుగుతున్నా. గవర్నమెంట్ అలాంటి ఫ్లెక్సిబుల్ ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు, మరి గవర్నమెంట్ స్కూళ్ళకు నచ్చిన స్కూల్కి నచ్చిన బుక్స్ పెట్టుకునే అవకాశం ఎందుకు లేదు? అంటే గవర్నమెంటు పిల్లలందరికీ ఉచిత పుస్తకాలు ఇవ్వాలి కాబట్టి ఒకే రకమైన బుక్స్ ఉంటే బెటర్ అని ఇచ్చింది అనుకుందాం. సో మరి ఏ బుక్స్ మంచి? ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల బుక్స్ మంచియా, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల బుక్స్ మంచియా? ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల బుక్సే మంచి అనుకుంటే మరి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఈ దేశ పిల్లలే కదా, మరి వాళ్ళకి మంచి విద్య అవసరం లేదా? లేదు. ఓన్లీ ప్రైవేటే మంచి అనుకుంటే మరి గవర్నమెంట్ స్కూళ్ళకి మంచి అవసరం లేదా? అవే మంచి అనుకుంటే. సో నాకేమనిపిస్తుంది అంటే ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏ ఇన్స్టిట్యూట్లో చదివినా సరే పిల్లలందరికీ ఒకే రకమైన కామన్ బుక్స్ అనేటివి ఉండాలి. ఇది ప్రైవేట్లో చదివినా గవర్నమెంట్ చదివిన పిల్లలకైనా సరే అవి కూడా గవర్నమెంటే రిలీజ్ చేయాలి. ఏ బుక్స్ అనేటివి సేమ్ 6th to 10th క్లాస్ వరకు ఎలాగైతే బుక్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ప్రైవేట్లో చదివే వాళ్ళైనా సరే గవర్నమెంట్లో చదివే వాళ్ళైనా సరే ఒకే రకమైన బుక్స్ చదువుతారు. సో మరి 1 to 5th వరకు అట్లా ఉండొద్దా? సో 1 to 5th వరకు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో చదివిన పిల్లలందరికీ ఒకే రకమైన బుక్స్ ఉంటేనే బెటర్ అనుకునే వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి.